ప్రియులారా, ఈరోజు రాత్రి అనగా ఈనాటి ఆరాధనా కార్యక్రమంలో ఒక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవలసిన ఒక సంగతిని మనం మాట్లాడుకుందాం. ఆ మాట మనకు నూతన నిబంధనలో, ఒకసారి బైబిల్ తెరుద్దాం, క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. చివరి వచనము ఒక్కసారి చూద్దాం. 42వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అపోస్తలుల పరిచర్య జరుగుతున్న రోజులవి. వారు ప్రకటించుచున్నది యేసుని అని జాగ్రత్తగా మనము క్రొత్త నిబంధనలోని పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. ఎవరు ఆ యేసు అని పరిశీలిస్తే ఆయన నజరేయుడిగా పిలువబడుచున్నాడు. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, ఆయనను వారు ప్రకటించుచున్నారు. ఎవరినైతే వాళ్ళు ప్రకటించుచున్నారో, ఏ నామమునైతే వారు ప్రకటిస్తున్నారో ఆ నామమును బట్టి వారికి వచ్చిన వార్నింగ్ ఏంటో చూద్దాం. 40వ వచనం. 40. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అంటే ప్రాబ్లం ఆ రోజుల్లో ఎందుకుందో, దేనికుందో, ఏ పేరును బట్టి ఉందో మనకు అర్థమవుతుంది. మీరు యేసును ప్రకటించకండి, మీరు యేసుని ప్రకటించకండి. యూదులు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరో మనం చూస్తే 17వ వచనంలో, 5వ అధ్యాయం 17వ వచనంలో, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ బయలుదేరి ఇక్కడికి వచ్చారు. అంటే యూదులు, వీళ్ళు యూదులకు ఒక సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అని అడిగితే, యేసు క్రీస్తు కాడు. క్రీస్తు అనే ఆయన వస్తాడు, క్రీస్తు అనే ఆయన వస్తాడు, మెస్సియా. మాకు ఆ నిరీక్షణ ఉంది. ఎందుకంటే క్రీస్తును గూర్చిన లేదా మెస్సియను గూర్చినటువంటి ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. పాత నిబంధనలు మెస్సియను గూర్చిన ప్రవచనాలు, అభిషక్తుని గూర్చిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనము ఒక్కసారి చూద్దాం. 25వ వచనం. దానియేలు గ్రంథం 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చును అని కనబడుతోంది. ఆ అభిషక్తుడు అన్నటువంటి దానికి ఫుట్నోట్లో మెస్సియా, మెస్సియా వస్తాడని ప్రవచనం ఉంది బైబిల్లో. ఈ ప్రవచనాన్ని యూదులు నమ్ముతారు. నమ్మడమే కాదు, ఆయన వస్తాడనే నిరీక్షణ వాళ్ళకుంది. మనకు బాగా తెలిసిన మరొక ప్రవచనం మీకా గ్రంథంలో ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనంలో తెలిసిన మాట. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలు. ఎవరు వచ్చును? ఏలేవాడు వచ్చును. దానియేలు గ్రంథంలో ఎవరు వచ్చును? మెస్సియా వచ్చును.
మెస్సియకున్నటువంటి మరొక అర్థం ఏంటి? అభిషక్తుడు. నేను ఇప్పుడు 3 పదాలు పెట్టాను. అభిషక్తుడు అనగా మెస్సియా, మెస్సియ వస్తాడనే ప్రవచనం దానియేలు గ్రంథంలో కనబడుతుంటే ఏలేవాడు వస్తాడని మీకా గ్రంథంలో ఉంది. ఏలేవాడు అనంటే పాలకుడు, పరిపాలకుడు, రాజు, ప్రభువు. ఎవరొస్తారని ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారు? మమ్మల్ని పాలించేవాడు వస్తాడు, పరిపాలించేవాడు వస్తాడు, ఏలువాడు వస్తాడు. ఆయన మెస్సియా. ఇది వాళ్ళకున్నటువంటి నిరీక్షణ. గనుక వాళ్ళకు మెస్సియాతో ప్రాబ్లం లేదు. యూదులకు క్రీస్తుతో ప్రాబ్లం లేదు. మెస్సియా అనగా క్రీస్తు, గ్రీకు భాషలో క్రిస్టోస్, తెలుగులో మనము క్రీస్తు అంటున్నాం. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు క్రీస్తు అనే పదముతో ప్రాబ్లం లేదు, క్రీస్తు అనే ఆయనతో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా వారికి నజరేయుడైన యేసుతో. క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తున్నారే కానీ ఆ క్రీస్తు ఎవరో కాదు, మా కళ్ళ ముందు తిరుగుచున్న యేసు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ సమస్యను గమనించిన అపోస్తలులు వీళ్ళు ఎదురు చూస్తున్న క్రీస్తు ఎవరో కాదు, మేము ప్రకటిస్తున్న యేసే అని చెప్పవలసిన అవసరత వారికి ఏర్పడింది. అందుకు వారు యేసును ప్రకటించడం మొదలుపెట్టారు. యేసును ప్రకటించడం మొదలుపెట్టారు. ఏమని ప్రకటించారు? అదే మనం చూసాం ఇప్పుడు అపోస్తలుల కార్యములు 5:42. అపోస్తలుల కార్యములు 5:42. వారు ప్రతి దినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు. ఇది ప్రతి దినము జరిగినటువంటి పరిచర్య, మానకుండా జరిగినటువంటి పరిచర్య. ఆ పరిచర్యలో బోధ, ఆ బోధలో యేసే క్రీస్తై ఉన్నాడు. ఎవరిక్కడ? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అపోస్తలులు. అపోస్తలులు 12వ వచనంలో, అదే అధ్యాయం 12వ వచనంలో, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఇది అపోస్తలుల పరిచర్య. అయితే నెమ్మదిగా పౌలు గారు కూడా ప్రవేశించారు పరిచర్యలో. పట్టుబడి మనకు తెలుసు. పౌలు గారు ఏం చేస్తున్నారో 17వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తలుల కార్యముల పుస్తకములోనే 17వ అధ్యాయం 2-3 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 2-3 వచనములు కలిసి ఉన్నాయి. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, అది ఆల్రెడీ పాత నిబంధనలు ఉన్నాయి. క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేస్తాడు, అది ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. యేసే క్రీస్తయున్నాడు. సేమ్ అదే. అంటే యూదులు సగము వరకు బాగానే ఉన్నారు, మిగిలిన సగంలో ఫెయిల్ అయిపోయారు. ఏమిటి ఆ సగం? యేసు క్రీస్తు అనే ఈ నామములో క్రీస్తును అంగీకరించగలుగుతున్నారు కానీ యేసును అంగీకరించలేకపోయారు. ఇది 17వ అధ్యాయం. 18వ అధ్యాయానికి వద్దాం. అదే అపోస్తలుల కార్యములు 18, 5వ వచనం ప్లీజ్. 5. సీలయు తిమోతియు మాసిదోని నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై, నెక్స్ట్, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. ఇలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక పిక్చర్ చాలా క్లియర్గా మనకు అర్థమైపోవాలి. వారు ఏలేవాడు వస్తాడని ఎదురు చూస్తున్నారు.
కానీ ఆ ఏలేవాడు ఎవరో కాదు, శిలువపై మా అందరి కోసం ప్రాణం పెట్టిన రక్షకుడే మా రాజు. ఏలేవాడిని రాజు అంటాం. రాజు కోసం ఎదురు చూస్తున్న వారు రక్షకుడిని చూడలేకపోయారు. రక్షకుడు అంటే యేసు, రాజు అంటే క్రీస్తు. గమనిద్దాం, రాజు కోసం ఎదురు చూస్తున్నారు, రక్షకుడిని అందుకోలేకపోయారు. ఇది యూదుల సమస్య. అందుకే వారు మీరు నా శరీరము తిని నా రక్తము తాగితేనే అని తన రక్తమును గురించి చెప్పిన ప్రతిసారి వాళ్ళకు చాలా ఇబ్బంది ఉండేది. రక్త తర్పణ గురించి ఆయన మాట్లాడే ప్రతిసారి కూడా యూదులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. విచిత్రం ఏంటంటే ఈ యూదులే పస్కా పండుగలు జరిపేవారు. ఈ యూదులే పస్కా పశువులను వధించేవారు బలిపీఠాలపై. ఆ బలిపీఠంపై రక్త తర్పణ. దోషము లేని ఒక పశువు వారి పక్షాన బలిపీఠం మీదకి ఎక్కి రక్తాన్ని చిందిస్తుంటే చూడగలుగుతున్న యూదులు, నేను మీ అందరి కోసం రక్తం కార్చబోతున్నానన్న మాటను మాత్రం భరించలేకపోయారు. ఇదేదో ఒక్కసారి ఆలోచించాలి అన్న ఆలోచన కూడా వారికి రాలేకపోయింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభును సంపూర్ణంగా అంగీకరించగలిగే పరిస్థితి ప్రజలకు ఉండాలి. అందులో యూదులు ఫెయిల్ అయిపోయారు. ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. అందుకే ఏసే క్రీస్తై ఉన్నాడు, ఏసే క్రీస్తై ఉన్నాడని పదే 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 చెప్పుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నేను బైబిల్ చదివేటప్పుడు నాకెందుకో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఇంతకీ ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా, మనమందరం యేసు ప్రభువుని స్వీకరించిన వారమే, శిలువ బలియాగానే నమ్మిన వారమే, విశ్వాసం ఉన్నవారమే. అయినప్పటికీ ఎందుకో ఒక్కసారి ఆగి ఆలోచిద్దామని అనిపిస్తే యూదుల కంటే మనం నిజంగా గొప్పవాళ్ళమేనా అనే ప్రశ్న పుట్టింది. నిజంగా పుట్టింది. యూదుల కంటే నిజంగా మనం గొప్పోళ్ళమేనా? వాళ్ళు యేసుప్రభుని స్వీకరించలేదు, నిజంగా ఇది దౌర్భాగ్యం అన్న ఫీలింగ్ కలుగుతోంది. కానీ మనం స్వీకరించాము, మనం వాళ్ళకంటే గొప్పోళ్ళం అని అనిపిస్తే ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకెందుకో వాళ్ళు మనము సేమ్ సమానమే అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగింది. ఏ పాయింటో ఈరోజు మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాను. ఇక్కడ ఎవరెవరైతే బాప్తిస్ము తీసుకున్నారో, కొద్దిసేపట్లో ప్రభు బల్ల పరిచర్యలోనికి ప్రవేశించి ఎవరెవరైతే రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నామో వారందరితో మాట్లాడుతున్నాను. బాప్తిస్ము ఇంకా తీసుకోనని వారి గురించి నేనేం చెప్పాలి? ఏం లేదు చెప్పడానికి. ఎందుకంటే మీరు ఇంకా సిలువ దగ్గరికి రాలా. ఆయన కార్చిన రక్తంలో మీ జీవితాలు ఇంకా మీరు కడుక్కోలేదు. నేనేం చెప్పగలను? చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే బాగా తెలుసు మీకు, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది మనందరి కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టడానికని. ఆయన రక్తమే మనకు శరణ్యమని తెలుసు. ఆయన రక్తం మాత్రమే మన జీవితాలు కడుగుతుందని తెలుసు. పాపము నుంచి మనల్ని విమోచించి బయటికి తీసుకొని వస్తుందని తెలుసు. తెలిసినా ఆయన దగ్గరకు రాలేదని అంటే దిస్ ఇస్ అప్ టు యూ. బ్యాప్టిజం ఇంకా తీసుకోనని వారి గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే పరిస్థితులు బాగలేవని మరి ఇక్కడ నేను పునరుద్ఘాటిస్తున్నాను. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చూద్దాములే, చేద్దాములే, గడవని రోజులు అని అనుకుంటే రోజులు గడుస్తాయి కానీ మన ఆయుష్ గడిచే పరిస్థితులు లేవు. ఈరోజు పరిస్థితులు బాగలేవు. ఉదయకాలం యాప్రాల్లో కూడా ఇదే విషయం చెప్పాను. మనము తినే తిండి ఆరోగ్యకరమైంది కాదు, తాగే నీరు సరిగా లేదు, కెమికలైజ్డ్ ఫుడ్ మనం తింటున్నాం, నకిలీ ఫుడ్, కల్తీ ఫుడ్. ఎవరు నిన్న మాట్లాడుతూ నాతో, మీలోనే ఎవరో అన్నారు, ఎవరన్నారు కిలో పల్లీలు ఎంత ఇప్పుడు? పల్లీలు ఎంత అండి కిలో? అందాజుగా చెప్పండి. ఒక 100 కిలో పల్లీలు 100 కిలో పల్లీ నూనె లీటర్. అది దగ్గరకు వచ్చి దగ్గర 120 రూపాయలు 130 వచ్చేస్తుంది. అంటే కిలో పల్లీలే 100 అయితే ఎవరు అడిగింది మీలో నాతో? సంబడి.
ఎవరు అన్నారు? రైట్. కిలో పల్లీలే 100 అయితే నూనె ఎంత ఉండాలి? కనీసం 400 అన్న ఉండాలి. 120కే మనకు నూనె వచ్చేస్తుందనంటే అది మనం తినే నూనె, వాడే నూనె అది ఒరిజినల్ కాదు. అది తెలిసినా వేసేసుకుంటాం అంతే, నకిలీ. బాగలేదు పరిస్థితులు, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, శరీరం బలహీనపడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మనం బతికేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గుండె చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలీదుగాక తెలియదు. నేను ఇంకా ఆయన దగ్గరికి రాను, ఆయన కార్చిన రక్తంలో నా జీవితాన్ని కడుక్కోను, ఇంకొక 2 ఏళ్ళు ఆగుతాను, 3 ఏళ్ళు ఆగుతాను, 5 ఏళ్ళు ఆగుతాను, ఎంత ధీమా అంటే మరణం ఎవరికైనా వస్తే వాళ్ళకు వచ్చింది, కానీ నాకు ఎప్పుడు రావాలి? నేను వేరు, నా బాడీ వేరు, నా బ్రీడ్ వేరు అని మనం. జిమ్కి వెళ్ళిన వాళ్ళు జిమ్లో చచ్చిపోతున్నారు ఈరోజు. బజార్కి వెళ్ళిన వాళ్ళు బజార్లో చనిపోతున్నారు ఈరోజు. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు మార్కెట్లో చనిపోతున్నారు ఈరోజు. గడప దాటి ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు గ్యారంటీ లేని పరిస్థితులు. మనకేమో చూద్దాం చేద్దాం అనేటువంటి పెద్ద ధీమా. బ్యాప్టిజం తీసుకొనని వారితో నేను నేరుగా మాట్లాడుచున్నా. మీరు ఆలోచించవలసిందిగానే మనవి చేస్తున్నాను, ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి. ముహూర్తాలు చూసుకొని బాప్తిస్మం సిద్ధపడకూడదు. 3 నెలల తర్వాత నా పుట్టినరోజు ఉంది, డిసెంబర్ 31 అయితే బాగుంటుందట అందరూ అన్నారు, జనవరి 1 అయితే ఇంకా బాగుంటుందట. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలిరిగి రోడ్డు మీద ఉంటే అప్పుడు ముహూర్తాలు చూసుకుందాం ఒకసారి. 3 నెలల తర్వాత ముహూర్తం బాగుందంటే రోడ్డు మీదనే తీసేద్దాం. మనకు అర్జెన్సీని గుర్తించే పరిస్థితి మనకు లేకపోతే ఎలా? ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంది, మన పాపాలు ఆయన రక్తములో కడుక్కోవడం అన్నది. ఇక వారి గురించి పక్కన పెడితే, ఇంతకు మునుపే నాలాగా ఎవరెవరైతే బాప్తిస్మము తీసుకున్నారో వారందరితో మాట్లాడుతున్నా. మనందరము బ్యాప్టిజం తీసుకున్నామనంటే ఆయనను మనం రక్షకుడిగా స్వీకరించినట్టే. రక్షకుడిగా స్వీకరించామనంటే యేసుగా స్వీకరించినట్టే, యేసుగా స్వీకరించినట్టే. ఈ విషయంలో మనం యూదుల కంటే బెటర్. ఎందుకు? వాళ్ళు యేసును స్వీకరించలేకపోయారు కనుక. అందుకే యేసుని నమ్ముడి, యేసుని నమ్ముడి, యేసుని నమ్ముడి. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేయును అనేటువంటి యేసు అనేటువంటి పేరును వారు నొక్కి 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 బల్లగుద్ది ప్రచురించడానికి గల కారణం అదే. ఏసే దిక్కు, ఏసే దిక్కు అనేటువంటి మాటలు. ఆ ప్రాబ్లం ఈరోజు లేదు, ఆ ప్రాబ్లం ఈరోజు మనకు లేదు. నేను ఈరోజు మీ మధ్యకు వచ్చి యేసుని నమ్మండి, యేసుని నమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఆయనలో రక్షకుడిని చూసాం, ఆయనే మన రక్షకుడిని విశ్వసించాం, స్వీకరించాం. ఇంతవరకు ఆనందమే. కానీ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే, మనం బాప్తిస్మము తీసుకున్న తర్వాత జరగవలసింది ఆయన రాజ్యంలోనికి వచ్చామన్న సంగతి గుర్తుకు రావాలి, లేదా గుర్తుండాలి. కొలస్సీ పత్రికలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. ఎప్పుడు జరుగుతోంది ఇది? ఆలోచించండి. అంధకార సంబంధమైన అధికారములో నుండి మనము విడుదల పొందడం ఎప్పుడు జరుగుతోంది ఇది అని అడుగుతున్నా నేను. అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎప్పుడు జరుగుతోంది ఇది? బాప్తిస్మము తీసుకునే క్షణంలో జరుగుతున్నది అధికార మార్పిడి. అంటే మనం ఓటేస్తున్నాం అక్కడ. బాప్తిస్మము జరిగే సమయంలో మనం ఓటును వినియోగించుకుంటున్నాం, ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం, లేదా ఓటేస్తున్నాం. ఏమిటా ఓటు?
మాకు ఇప్పుడున్నటువంటి అధికారం బాగలేదు, మేము ఎవని అధికారంలో అయితే ఉన్నామో అది సరిగా లేదు, అది కరెక్ట్ కాదని మాకు తెలిసిపోయింది. మరొక అధికారంలోనికి రావడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి నెక్స్ట్ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు రాజ్యం మారుతోంది మన జీవితంలో. అంతవరకు ఒకటి రాజ్యంలో ఉన్నాం, ఇప్పుడు మరొకరి రాజ్యంలోనికి వస్తున్నాం. ఎవరా మరొకరు? చూస్తున్నాంగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతోంది అని అడిగితే, మన పాపాలు క్షమింపబడి రక్షణ వస్త్రము మనకు రావడం మాత్రమే కాకుండా మనము ఒకరి అధికారంలోనికి వచ్చేస్తున్నాం. వీఆర్ కమింగ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ సమ్వన్ హూ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకములో ఉండి సింహాసనాసీనుడై మనల్ని పాలించే ఒక ఆయన యొక్క అధికారము కిందికి వస్తున్నాం. అంటే మనము ఒకరి కింద ఉన్నామన్నమాట. ఆయన మన యజమాని అన్నమాట, ఆయన మన పాలకుడు అన్నమాట. రాజ్యానికి రాజు ఉండడు, రాజ్యానికి రాజు ఉండడా అని అడుగుతున్నాను. ఉంటాడు. ఆ రాజే క్రీస్తు. ఆ రాజే క్రీస్తు. ఎవరు క్రీస్తు? రక్తం కార్చిన యేసే మనల్ని పాలించే క్రీస్తై ఉన్నాడు. యేసే క్రీస్తై ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు. రక్షకుడే రాజై ఉన్నాడు, రక్షకుడే ప్రభు అయి ఉన్నాడు. ఒక వ్యక్తి పరలోకంలో అడుగు పెట్టాలంటే రక్షకుడిని స్వీకరించాలి, రాజును స్వీకరించాలి. యూదులు రాజు కొరకు ఎదురు చూస్తున్నారు, రక్షకుడిని వద్దనుకున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం. మరి మనది రక్షకుడు కావాలనుకొని వచ్చాం, కానీ ఆయన అధికారాన్ని మనం పట్టించుకోవట్లేదు, గుర్తించట్లేదు అనట్లా, పట్టించుకోవట్లేదు. ఇది నిజం, ఇది నిజం. శిలువ దగ్గరకు వస్తే సరిపోయింది అనుకుంటున్నాం మనం, బ్యాప్టిజం తీసుకుంటే అయిపోయింది అనుకుంటున్నాం మనం. కానీ నేను ఆయన అధికారము కింద ఉండాలని, ఆయన నా రాజని, ఏలేవాడని, ఆయన చెప్పినట్టుగా బతకాలని, ఆయన గీసిన గీతల్లోనే ఉండాలని, గీత దాటి హద్దులు మీరి బతకకూడదని, ప్రవర్తించకూడదన్న సంగతి మనకెప్పుడు గుర్తుంది? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, ఇది మనకు తెలిసిన పదం, మనకు తెలిసిన పదం. ఒక రాజు, ఆయనకు రాజ్యం, ఆ రాజ్యానికి రాజ్యాంగం. రాజు, రాజ్యం, రాజ్యాంగం. రాజు క్రీస్తు అయి ఉన్నాడు, రాజ్యం ఆయన ఎవరినైతే పాలిస్తున్నాడో వాళ్ళందరూ ఆయన రాజ్యమై ఉన్నారు. ఆ రాజ్యానికి రాజ్యాంగం అనే ఈ చట్టం అంతే. మనమే ఆయన రాజ్యం. ఈ రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు, కానీ ఆ రాజుగారిని మనం సరిగా పట్టించుకోవట్లేదు. రాజుగారు తన రాజ్య నివాసులకు ఏం చెప్పాడు, ఏమని చెప్పాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండకూడదన్నాడు, నియమాలేంటి, నీతేంటి, కట్టడలేంటి, ఆజ్ఞలేంటి, విధులేంటి, అవన్నీ ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. అవన్నీ ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ రాజ్యాంగమును గురించిన అవగాహన ఎవరికి ఉండాలి? రాజ్యానికి ఉండాలి. ఆ రాజ్యంలో ఉండే రాజ్య నివాసులకు ఉండాలి. ఉందా? ఉంటుంది.
ఎప్పుడు? పట్టించుకోవట్లే. మనం పట్టించుకోవట్లేదు. ఆనాటి యూదులు యేసు దగ్గర ఫెయిల్ అయ్యారు. ఈనాటి క్రైస్తవులైన మనం క్రీస్తు దగ్గర ఫెయిల్ అవుతున్నాం. ఇది వాస్తవం, 100కు 100% వాస్తవం. వాక్యానుసారంగా వాస్తవం అని చెబుతున్నా. ఇది వాక్య ఆధారంతో వాస్తవం అని చెబుతున్నా. ఎలా చూద్దాం ఒక్కసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2:21. అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? యూదులకా, క్రైస్తవులకా? ఈ పత్రిక ఎవరికి రాయబడుతుంది? క్రైస్తవులకు రాయబడుతోంది. క్రైస్తవ సంఘానికి రాయబడుతోంది. క్రైస్తవ సంఘానికి పత్రిక రాస్తూ సంఘము క్రీస్తును పట్టించుకోవట్లేదని రాస్తున్నాడు ఆయన. నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోతుందే కానీ సంఘం, నామమాత్రంగా కూడుకొని వెళ్ళిపోతున్నారే కానీ పాలకుని పట్టించుకోవట్లా. పాలకుని పట్టించుకోవట్లేదు. నేను ఇప్పుడు చెప్పే మాటలు వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ వినగా ఎప్పటికైనా అర్థం కావాలి. ఆలోచించాలి. బ్యాప్టిజం తీసుకొని సంవత్సరాల తరబడి కాలం అయి ఉండొచ్చు, కానీ ఉదయం నిద్ర లేవగానే ఈ దినమంతా నా యజమానికి నచ్చినట్టుగా, నా రాజుగారికి నచ్చినట్టుగా నేను బతకాలనేటువంటి ఒక వాస్తవం గుర్తొచ్చి మనం దినం ఎప్పుడు ప్రారంభిస్తున్నాం? పడుకునే ముందు నా అధికారి, నా అధిపతి, నా సర్వాధిపతి ఆయన ఇష్టము చొప్పున నేను బతికానా లేదా అని పరిశీలించుకొని ఆయన పాదాల చెంత క్షమాపణ వేడుకొని పడుకుంది ఎప్పుడు? మన విషయంలో దేవునికి సగమే ఆనందం, ఆ ఆనందం సంపూర్ణం అవ్వట్ల. ఎందుకంటే మనము దేవునికి అపాయింట్మెంట్ ఇస్తున్నాం. ఎలా? టైం ఉంటే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే వదిలేయడం, లైట్కి తీసుకోవడం. టైం ఉంటే వాక్యం చదువుకోవడం, లేకపోతే లైట్కి తీసుకోవడం. ఇది అపాయింట్మెంట్ కాకపోతే ఏమనాలి దీన్ని? టైం ఉంటే ప్రార్థనకు రావడం, లేకపోతే ఎగ్గొట్టేయడం. ఇది అపాయింట్మెంట్ కాకపోతే ఏమనాలి? మనకు టైం ఉండాలి. దేవుని విషయంలో మనకు టైం ఉండాలి. అంటే ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతిరోజు 10 గంటలకు నిద్ర లేచే అలవాటు ఉన్నా ఉదయం ఉద్యోగం వచ్చిన తర్వాత 6 గంటలకు లేచి కూర్చుంటాం. అంతేనా? ఏనాడు 6 గంటలకు లేచిన చరిత్ర లేదు. ఈరోజు ఎందుకు లేస్తున్నావు? జాబ్ వచ్చింది, వెళ్ళాలి ఉద్యోగానికి. తమాషలు కాదు, భయం. బడికి వెళ్ళే విద్యార్థి నుంచి ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగి వరకు మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో, ఎక్కడైతే పని చేస్తున్నామో, మన పైనున్నటువంటి యాజమాన్యంను గూర్చిన భయం మనకుంది. మన పై అధికారులకు మనం భయపడుతున్నాం. ఆ భయం మనకు ప్రభు దగ్గర లేదు. సమాజంలో ఉన్న మన యజమానులకు భయపడే మనం అసలు యజమానికి భయపడ్డంలా. దీనికి లెక్క చెప్పాలి. దీనికి రేపు లెక్క చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? యూదులా మనమా? సమానం. మంచి పాట ఉంటుంది క్రైస్తవ సమాజంలో.
ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, కాదు కాదయ్యయ్యో నా పాప దోషముల సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. ఆనాటి యూదులే నిన్ను చంపారనుకున్నాను ప్రభా. ఒకప్పుడు యూదులు చంపారని వాళ్ళు తిట్టుకోకుండా తిట్టుకునేవాడిని ఒకప్పుడు. కానీ ఈ మధ్యనే నాకు అర్థమైంది, నీవు చనిపోయింది వాళ్ళు చంపితే కాదు, నువ్వు చనిపోయింది నా కోసమని, నువ్వు చనిపోయింది నా పాపాల కోసమని. ఆ పాటలోని భావం అది నిజం. యూదులు చంపారు, యూదులు మంచోళ్ళు కాదు, యూదులు చెడ్డోళ్ళు అని అనుకుంటాం, కానీ మనం పెద్దగా ఏమీ తీసిపోలేదు అంటున్నాను. వాళ్ళు యేసును పట్టించుకోలేదు, మనం క్రీస్తును పట్టించుకోవట్లేదు, అంతే. వాళ్ళు క్రీస్తును పట్టించుకున్నారు, మనం యేసును పట్టించుకున్నాం, అంతే. మేమెప్పుడు క్రీస్తును పట్టించుకోలేదు, మేమెప్పుడు క్రీస్తును పక్కన పెట్టామంటే పెదవులతో పక్కన పెట్టకపోయినా పనులలో పక్కన పెడుతున్నాం, జీవితంలో పక్కన పెడుతున్నాం. మన దైనందిన జీవితంలో ఆయనకు చోటు లేదు. ఒక మాట మాట్లాడాలంటే నాకు పర్మిషన్ ఉందో లేదో అనే భయం లేదు. ఎవరి దగ్గర పర్మిషన్? ప్రభు దగ్గర పర్మిషన్. ఈ మాట అనొచ్చా, ఇది చూడొచ్చా, ఇది వినొచ్చా, ఇది ఆలోచన చేయవచ్చా, ఈ నిర్ణయం తీసుకోవచ్చా, ఇలా అడుగులు వేయొచ్చా, ఎన్నో. వాక్యపఠనం చదువుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చాలు, ఆ ఒక్క మాట చాలు ప్రస్తుతానికి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డ, అది పాయింట్ అక్కడ. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డ. మొదటి శతాబ్దంలో వ్రాయబడుతున్న పత్రికలు ఇవి. ఆ రోజుల్లో ఉన్న సమస్యను బట్టి యేసే క్రీస్తై ఉన్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడని వాళ్ళు చెబుతూ వస్తున్నారు. ఈరోజు మనం యేసును మాత్రమే పట్టించుకున్నాం, మనం క్రీస్తును కూడా పట్టించుకుందాం రండి అని ఈరోజు గళమెత్తి చెప్పవలసిన పరిస్థితి. ఆయన నీకు నాకు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మనకు రాజై ఉన్నాడని గట్టిగా చెప్పవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అవునండి, మాకు తెలుసు ఆయన రాజు అని ఎవరైనా అంటే, మళ్ళీ రాజు అని తేలిన తర్వాత, రాజే అని మనకు తెలిసిన తర్వాత, ఆ రాజుగారి పరిపాలన కింద మనం బతికి చావద్దు. విషయం ఏంటంటే, అసలు ఇది ఒక ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లంలో మనం ఉన్నామని, ఈ ప్రాబ్లం మనకు మెడకు చుట్టుకుందన్న సంగతి మనకు 1% కూడా తెలియదు. 1% కూడా తెలియదు. ఇప్పుడు నేను ఇంత అరిచి చెబుతున్నా, ఇది మనందరికీ అర్థమవుతుంది అనుకోవట్లా. ఎందుకంటే ఒక్కసారి చెబితే అర్థమయ్యేది కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాలి, ఎన్నోసార్లు వినాలి, ఎన్నోసార్లు మనం ఆలోచించాలి, ప్రాక్టికల్ లైఫ్లో ఆలోచించాలి. నేను క్లూ ఇస్తాను, ప్రాక్టికల్ లైఫ్లో ఆలోచించాలి, నేను క్లూ ఇస్తాను. ఎవరైతే ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారో, వింటున్నారా సండే స్కూల్ పిల్లలు? రైజ్ యువర్ హ్యాండ్స్, ఆల్ ద సండే స్కూల్ చిల్డ్రన్. రైట్. మీరందరూ ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు కదా. టీచర్ ఉంటే అల్లరి చేస్తారా, అల్లరి చేయరా? మీ స్కూల్లో అల్లరి చేస్తారా, చెయ్యరా? చెయ్యమైతే నో అని చెప్పండి. వెరీ గుడ్. అంటే మీకు టీచర్ భయం ఉందన్నమాట. ఈ పిల్లలందరికీ టీచర్ల భయం ఉంది. టీచర్లంటే భయపడే ఈ సండే స్కూల్ పిల్లలు యేసు ప్రభుకు భయపడుతున్నారా? నేను అడుగుతున్నా మిమ్మల్నే. మీరు యేసు ప్రభుకు భయపడుతున్నారా? భయపడే వాళ్ళైతే సండే రోజున సండే స్కూల్ టీచర్ గారు మీకు ఇచ్చిన హోంవర్క్ చేసుకొని వస్తారు నెక్స్ట్ సండేకి. ఇప్పుడు సండే స్కూల్ టీచర్లను అడుగుతున్నా, వీళ్ళు చేస్తున్నారా చెప్పండి రిపోర్ట్. అమ్మా, మీ పిల్లలని చెప్పకండి, నిజం చేస్తున్నారా? రైట్. మీరు యేసు ప్రభుకు భయపడే పిల్లలైతే
రోజు ప్రార్థన చేసుకుంటారు. తల్లిదండ్రులందరితో నేను మాట్లాడుతున్నా. మీ పిల్లలు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవట్లేదంటే వాళ్ళకు యేసయ్య అంటే ఇష్టం లేదు, అంతే. వాళ్ళకి యేసులో అంటే ఇష్టం లేదు. ఇదే మీకు ఆనవాళ్ళు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువుని మీరు చూస్తే ఆయనే మీ రక్షకుడు, అది ఆ రోజు ఆనవాళ్ళు. మన పిల్లలు బైబిల్కి బదులుగా మొబైల్ చుట్టూ తిరుగుతున్నారనంటే వీళ్ళు మొబైల్తో చుట్టబడిన వారు, మొబైల్ గుడ్డలతో చుట్టబడిన వారు. వీళ్ళు యేసుప్రభుని ఇష్టపడేటోళ్ళు కాదు. భయం లేదు, ప్రేమ లేదు. సరే, పెద్దల దగ్గరకు వస్తాను. నిజంగా మనకు భయం ఉందంటారా? భయం ఉందో లేదో తెలియాలంటే వెరీ సింపుల్. నేను ఏమి ఎగ్జాంపుల్స్ చెప్పను. రేపటి నుంచి మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి. మీ పైనున్న అధికారులకు మీరు భయపడిన ప్రతిసారి తూటల్లాగా పేలాలి ఈ మాటలు గుండెల్లో. ఇంత భయము నా ప్రభువుపై నాకు ఎప్పుడు లేకపోయినే. అమ్మో బాస్ వస్తున్నాడు, అమ్మో బాస్ ఉన్నాడు, అమ్మో ఆయన అడుగుతాడు, సాయంత్రానికి నేను లెక్క చెప్పాలి. ఎన్ని భయాలు! అలా భయపడిన ప్రతిసారి మనకు సిగ్గనిపించాలి. లోకములో ఉన్న అధికారికి భయపడుతున్నందుకు ఆనందించాలి, ఆయన మన యజమాని కనుక. ఆ భయములో మనకు 10% కూడా యేసుక్రీస్తు ప్రభువై లేకపోవడాన్ని బట్టి సిగ్గుపడాలి. ఐ రైట్ ఆర్ నాట్ రైట్? ఈ యజమానికి లెక్క చెప్పాలన్న భయం ఉన్న మనము ఆ యజమానికి కూడా లెక్క చెప్పాలన్న భయము లేకపోవడమే దరిద్రం, దౌర్భాగ్యం. ఎక్కడున్నాం మనం? అస్సలు మనం రేస్లో లేము, పరలోక ప్రయాణంలో లేము. భయపడుతున్నాం. 1వ తారీఖు వచ్చిందంటే రెంట్ కట్టాలనే భయం. ఓనర్ గారు వచ్చేస్తారు, ఆయన కూడా మన యజమానే, ఇంటికి యజమాని. 10వ తారీఖు రాగానే కరెంటు బిల్లు కట్టాలి, లేదంటే కట్ చేసేస్తారు, భయం. కిరాణా కొట్లో డబ్బులు కట్టాలి, భయం. వడ్డీలు కట్టాలి, భయం. అప్పులు తీర్చాలి, భయం. చిట్టీలు కట్టాలి, భయం. బ్యాంకు లోను కట్టాలి, భయం. పిల్లల ఫీజులు కట్టాలి, భయం. అమ్మో, నిత్యము మనకు భయాలే. కొట్టువాడికి కట్టకపోతే వచ్చి అడుగుతాడు, కూర్చుంటాడు, అంతే. 10 రూపాయలు మనం ఎవరికైనా ఇవ్వాలంటే అడుగుతాడనే భయం మనకుంది. జీవిత లెక్కలే అడగడానికి యజమాని పైన ఉన్నాడు. భయం ఎక్కడిది? లేదు భయం. ఈ భయం లేకుండా మనం బతుకుతున్నామనంటే అసలు యజమాని గురించినటువంటి ఆలోచన లేకుండానే అసలు మన జీవితంలో యజమాని లేడు, పాలకుడు లేడు, ఏలేవాడు లేడు, రాజు లేడు. ఆ ఏలేవాడే, ఆ పాలకుడే, ఆ రాజే, ఆ యజమానే క్రీస్తు. ఈయన మనకు ఎప్పుడు అవసరమయ్యాడు? బాప్తిస్మం అప్పుడు అవసరమయ్యాడు. ఏమిగా అవసరమయ్యాడు? రక్షకునిగా అవసరమయ్యాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? యేసు. యేసునొద్దకు పొరుగెత్తిన మన పాదాలు క్రీస్తు దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు మనము చెప్పాలి, యేసే క్రీస్తు అయి ఉన్నాడని. యేసు దగ్గరికే వచ్చి ఆగిపోయిన సోదరా, యేసు దగ్గరికి మాత్రమే వచ్చి ఆగిపోయిన సోదరి, క్రీస్తు చెంతకు రా అనే పిలుపు ఈరోజు మనకు వినపడుతోంది. హీఈస్ అవర్ సేవియర్ అండ్ హీఈస్ అవర్ కింగ్. కాళ్ళరు ఎగిరేసి చెప్పాలి, నేను ఆయన అధికారం కింద ఉన్నానని. అలాంటి స్థితిలో ఉండవలసిన వారముగా మనం ఉండాల్సిన పద్ధతి అయితే, ఉండాల్సిన స్థితి అయితే, అసలు ఆయన రాజని మనకు మనమే గుర్తు చేసుకోవాల్సిన, జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే వేర్ ఆర్ వి? విషయం ఏంటంటే 2 నిమిషాల్లో నేను ఆమెనంటాను.
నా మెసేజ్ అయిపోతుంది అనుకుంటున్నారు. రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది మెసేజ్. ఎక్కడ? సోమవారం నుంచి మన లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి. ఇంకా చెప్పనా? ఈరోజు ఇంటికి వెళ్ళగానే త్వరగా పడుకుంటారు చూడండి. ఎందుకో? రేపు మండే. అయితే త్వరగా లేవాలి. ఎందుకో? మండే రోజున లేటుకి వెళ్తే మా బాస్ మండిపోతాడు. ఇంకా చెప్పాలంటే మెసేజ్ అయిపోయిందని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ స్టార్ట్ అవుతుంది. మెసేజ్. త్వరగా పడుకోరా, రేపు స్కూల్ ఉందంటుంది మమ్మీ. అప్పుడు ఈ మాటలు గుర్తుకు రావాలి. లైట్ త్వరగా ఆఫ్ చేయండి, పడుకోవాలి, రేపు ఉదయాన్నే లేవాలంటాడు నాన్న. అప్పుడు ఈ మాటలు గుర్తొస్తాయి. అలారం మోగగానే త్వరగా నిద్ర లేచి పరుగున రెడీ అయిపోయి టిఫిన్ తింటామే, అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలు. గుర్తుకు రావాలి. పాప ఏడ్చేది కూడా దానికే. ఈ మాటలు వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయా అని. ఇక మీదట ఈ మెసేజ్ మనలందరినీ వెంటాడుతుంది. ఉరుకులు పరుగులు కాదు మన జీవితాలు, ఉరుకులు పరుగులు. ఎందుకా ఉరుకు, ఎందుకా పరుగు? లేట్ అయితే తంబు కొట్టొద్దు. భయం. మంచిదే, క్రమం మంచిదే. సమయానికి వెళ్ళాలి, పాటించాలి, వాళ్ళకి భయపడాలి. బైబిల్ చెప్పింది లోకంలో ఉన్న యజమానులకు భయపడమనే చెప్పింది, లోబడమనే చెప్పింది. కానీ మన మనస్సాక్షి గుచ్చాలి. ఈరోజు నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తున్నావు, మొన్న ఆదివారం మందిరానికి ఎట్లా వెళ్ళావు, అంతే. కౌంటర్ అన్నమాట. వెంటనే మనకు మనమే కౌంటర్. ఈరోజు నువ్వు ఆఫీస్కి ఎలా పరిగెత్తుతున్నావు, నిన్న ఆదివారం నువ్వు మందిరానికి ఎట్లా వెళ్ళావు. ఎందుకంటే మందిరంలో తమ్ము ఉండదుగా. అడిగేవాడు లేడు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మాట్లాడితే వచ్చే ఆధారం నుంచి కట్. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్ అండ్ సౌత్ జోన్, 4 జోన్లు ఉన్నాయి హైదరాబాద్లో మన సంఘానికి. ఒక్కొక్క జోన్లో ఇన్ని కుటుంబాలు. ఆ కుటుంబాల వారితో మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారం మీ కుటుంబం ఎందుకు ఇక్కడ ప్రజెంట్ అవ్వట్లా? వచ్చిన వాళ్ళని అడగట్లా, లైవ్లో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు లైవ్లో చూస్తున్న ఫ్యామిలీస్ కొన్ని ఉంటారు, రావట్లా. దూరం అవుతోందని కొంతమంది అంటారు. ఎక్కడ దిల్సుఖ్ నగర్, ఎక్కడ కూకట్పల్లి, నాకు అర్థం కావట్లా. అది దూరం అవ్వట్లా. ఈ జంట నగరాలలో ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం వచ్చినా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళట్లా. వారంలో 6 రోజులు ఆఫీసు దూరం కాదు, వారంలో 1 రోజు మందిరం నీకు దూరం అయింది. నేను అడిగితేనే ఆన్సర్లు లేవు ఇక్కడ. ఆయన కూర్చొని అడిగితే ప్రియులారా, బాప్తిస్మము తీసుకొని ఇప్పుడు రొట్టెలో పానీయంలో చెయ్యి వేయటానికి సిద్ధంగా ఉన్న మనందరం ఒకప్పుడు యేసు నొద్దకొచ్చి పాస్ అయ్యాం. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి ఇంకా రాకుండా ఫెయిల్ అవుతూనే ఉన్నాం. క్రీస్తు నొద్దకు రాకపోవడం అంటే ఆయన పరిపాలన కిందికి రాకపోవడం, ఆయన అధికారం కిందికి రాకపోవడం, ఆయన ఇచ్చిన చట్టాన్ని గౌరవించకపోవడం, ఆయన ఇచ్చిన వాక్యాన్ని పక్కన పెట్టడం. ఇది మన ఫెయిల్యూర్. కానీ పరలోకం పాస్ అయిన వాళ్ళకే అని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. జయించిన వారికే పరలోకం, ఫెయిల్ అయిన వాళ్ళకి కాదు. ఒకనాడు అపోస్తలులు యూదులకు ప్రకటించిన వాక్యమే ఈరోజు నేను లేదా నాలాంటి వారు ప్రకటించుచున్న వాక్యం. అదే
యేసే క్రీస్తై ఉన్నాడు. వారు ఆ రోజు యేసును అంగీకరించలేదు కనుక యేసే క్రీస్తై ఉన్నాడని వాళ్ళు చెప్పారు. ఈరోజు మనము యేసును అంగీకరించి క్రీస్తును పట్టించుకోవట్లేదు కనుక మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. యేసే క్రీస్తై ఉన్నాడు. విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటికెళ్ళి ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఈ మాటలు మీకే కాదు నాకు కూడా, ఈ మాటలు మీకే కాదు నాకు కూడా, మనందరికీ హెచ్చరికలు కావాలి. ఇక మీదట మన ప్రాక్టికల్ లైఫ్లో, డైలీ లైఫ్లో అడుగడుగున ఈ మాటలు మనకు గుర్తుకు రావాలి. ట్యాక్స్ వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ దగ్గర నుంచి, రెంట్ వసూలు చేసే ఇంటి ఓనర్ దగ్గర నుంచి, కరెంటు బిల్లు కట్టించుకునే ఎలక్ట్రికల్ మ్యాన్ నుంచి, ఎలక్ట్రిసిటీ మ్యాన్ దగ్గర నుంచి, బడిలో టీచర్ నుంచి, ఆఫీస్లో బాస్ నుంచి, అసలు మనం భయపడంది ఎవరికి? అందరికీ. ఒక్క క్రీస్తు యేసు ప్రభుకు తప్ప. ఇంతకంటే పెద్ద పాపం ఇంకొకటి ఉంటుందని అనుకోవట్లే. గుర్తిద్దాం మన స్థితిని మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఎక్కడున్నవారు అక్కడే. ఈరోజు మన యొక్క దయనీయమైనటువంటి స్థితిని బట్టి ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. దేవా, నిజమే కదా, నేను ఎంత ఘోర పాపిని. ఆనాటి యూదులే పాపులని, ఆనాటి యూదులే దుర్మార్గులని నేను భావించాను. కానీ నేనేమాత్రము తక్కువ వాడను కాదు. హృదయపూర్వకంగా మన స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాము ప్రభువా. నిజమే నాయన, మా ప్రయాణం సంపూర్ణంగా సాగడం లేదు. కొద్ది మేరకు మాత్రమే మా అడుగులు వెలుచున్నాయి. దానితోనే మేము తృప్తి చెందుచున్నాం. అది కాదని శిలువ నొద్దకొచ్చిన తర్వాత ఆయన అధికారము కిందికి రావాలని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్దిసేపట్లో మేము తీసుకొని పోయే రొట్టె, తర్వాత పానీయం, ఈ ప్రశ్నలతో మా ముందుకు వచ్చుండగా భయముతో, భక్తితో పుచ్చుకునేటువంటి మంచి సిద్ధపాటును మా అందరికీ, జ్ఞానమును, వివేకమును అనుగ్రహించమని మీ పాదముల చెంత వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే, ప్రశస్తమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.